హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను కేవలం నెలకి ఒక రూ. 60 చొప్పున, ఒక రూ. 80 చొప్పున, ఒక రూ. 160 చొప్పున, ఒక రూ. 180 చొప్పున ఇలా డబ్బులు కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఇది మంత్లీ మనీ సేవింగ్ ఐడియా అండి. నెలకు వచ్చేసేసి ఒక రూ. 60 చొప్పున, రూ. 80 చొప్పున అండ్ ఒక రూ. 160 చొప్పున, ఒక రూ. 180 చొప్పున డబ్బులు ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి. మనము ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, రూ. 5,160 నుంచి రూ. 83,400 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ అలానే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అంటే ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అలాంటివి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటే స్కీమ్స్లో కట్టుకోవాలి కదా, ఆ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంకా ఈ వీడియోలో అయితే నేను 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అంటే 1 ఇయర్కి మనం మంత్లీ మనీ సేవ్ అయితే చేసుకుంటామండి. అంటే నెలకి ఇప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి నెలలో మనకు 12 నెలలు ఉంటాయి కదండి. ఈ 12 నెలలు మనము రోజు ఏం డబ్బులు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెలకి ఇంత అమౌంట్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలి. నెల మొత్తం మీద ఇలా అయితే డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలండి. నేను కొన్ని వీడియోస్లో ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వీడియోస్ అయితే చెప్పానంటే రోజుకు ఒక రూ. 10 చొప్పున, రూ. 20 చొప్పున అలా సేవ్ చేసుకునే వీడియోస్ అయితే చూపించాను కొన్ని వీడియోస్. అండ్ కొన్ని వీడియోస్ అయితే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూపించాను కదా. ఇంక ఇదైతే మంత్లీ మనీ సేవింగ్ ఐడియా అండి. ఇంకప్పుడు మనకి జనవరి నెలలో జనవరి నెలలో ఒక రూ. 100 సేవ్ చేసుకున్నాం అనుకోండి. నెల మొత్తం మీద కలిపి జనవరి నెలలో ఒక రూ. 100 సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఫిబ్రవరి నెలలో ఒక రూ. 160 సేవ్ చేసుకోవాలి. అండ్ అలానే మార్చి నెలలో రూ. 220, ఏప్రిల్ నెలలో రూ. 280, అలా ఒక రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనము సేవ్ చేసుకున్న డబ్బులకి ఒక రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఈ 12 నెలల్లో కూడాను. అంటే మనము జనవరిలో రూ. 100 సేవ్ చేసుకుంటాం కదా, అలా ఫిబ్రవరిలో 120, అలా రూ. 60 చొప్పున పెంచుకుంటూ ఈ 12 నెలల్లో కూడాను సేవ్ చేసుకోవాలి. నెలకి మనం చేసే ఖర్చుల్లో ఇంత అమౌంట్ అనేది తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కదమా డబ్బులతో ఖర్చులు అనేటివి చేసుకోవచ్చు. ఇవైతే సేవింగ్స్ కింద అయితే ఉంటాయి కదండి. కొంతమంది అయితేను ఇంట్లో మనం చేసే ఖర్చులు చేసేసుకోగా అయినా మిగుల్చుకోవచ్చు, ఎలా అయినా మిగుల్చుకోవచ్చు. కాకపోతే మంత్లీ ఇంత అమౌంట్ అయితే తీసుకొని ఒక పక్కన అయితే పెట్టేసేసుకుంటే నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు. కొంతమంది ఆడవాళ్ళము వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్టు ఖర్చు చేసేస్తూ ఉంటాం కదండి. ఉన్నాయిలే అని చెప్పేసి ఖర్చు చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు అయితేను ముందుగానే తీసుకొని ఒక పక్కన అయితే పెట్టేసేసుకున్నారనుకోండి, చక్కగా కదమా డబ్బులతో ఖర్చులు అనేటివి చేసుకోవచ్చు. కొంతమంది అయితే సేవింగ్స్ చేసుకోవాలి కంపల్సరీగా అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళైతే ఖర్చులన్నీ చేసేసుకోగా ఇలా ఒక రూ. 100, ఒక రూ. 160 ఇలా సేవింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా కానీ ఇలా ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, 5,160 అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే నెలకి రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ రూ. 100 నుంచి బిగించేసి ఇంకా తర్వాత ప్రతి నెల కూడాను రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నారనుకోండి, 12 నెలలకి కలిపి 5,160 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తాను. అంటే ఈ పద్ధతిలో రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు రూ. 80 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ నెలలో అంటే జనవరి నెలలో మనము రూ. 200 నుంచి బిగించేయాలి. ఫిబ్రవరి నెలలో రూ. 280, మార్చి నెలలో రూ. 360, ఏప్రిల్ నెలలో రూ. 440. ఇలా ప్రతి నెల కూడాను అంతకుముందు నెల దాచుకున్న డబ్బులకి ఒక రూ. 80 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇక్కడైతేను ఇలా ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఈ 12 నెలలకి కలిపి మనము రూ. 7,680 అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే నెలకి ఒక రూ. 80 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ నెల రూ. 200 నుంచి బిగించేసి ఇంకా తర్వాత నెలలన్నీ కూడాను ఒక రూ. 80 చొప్పున పెంచుకుంటూ
పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే అంత ముందు నెలలో దాచుకున్న డబ్బులకి ఒక 80 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి 7,680 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ 4 పద్ధతులు అయితే చూపిస్తున్నానండి. వీటిలో మీకు ఏ పద్ధతి అయినా కానీ చూస్ చేసుకొని ఏదైనా ఒక పద్ధతిలో అయితే చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలం మేము అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ చూపించాను కదా, ఒక 160 రూపాయలు 180 రూపాయలు అదైతే సేవ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు 60 రూపాయలు చొప్పున 80 రూపాయలు చొప్పున పెంచుకొని సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అలా అయినా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంక ఇప్పుడు ఒక 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే చెప్తాను. మనము ఫస్ట్ నెల జనవరి నెలలో 300 రూపాయల నుంచి బిగించేయాలండి. ఫిబ్రవరి నెలలో 460 రూపాయలు, మార్చి నెలలో 620 రూపాయలు, అలాగే ఏప్రిల్ నెలలో 780 రూపాయలు. అలా అయితే సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ నెలలో మనం దాచుకున్న డబ్బులకి ఆ తర్వాత నెల ఒక 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. ఇక్కడైతేను ఈ 12 నెలల్లో కూడాను ఇంతే 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ప్రతి నెల కూడాను. అంటే మంత్లీ మొత్తానికి ఒకేసారి సేవ్ చేసుకోవాలి డబ్బులు అనేటివి. ఇంకా ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి 12 నెలలకి కలిపి 14,160 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే ఒక 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే అంత ముందు నెలలో దాచుకున్న డబ్బులకి తర్వాత నెలలో ఒక 160 రూపాయలు పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. చక్కగా ఇలా కనుక సేవ్ చేసుకుంటే 14,160 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకొక మనీ సేవింగ్ ఐడియా కూడా చెప్తానంటే నేను 4 పద్ధతులు అయితే చూపిస్తాను. మీరు వీటిలో ఏదైనా ఒక పద్ధతిలో అయినా సేవ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. అంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా 160 రూపాయలు 180 రూపాయలు పద్ధతులు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. మా దగ్గర అంత అమౌంట్ ఉండదు, తక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలం మేము అనుకున్న వాళ్ళైతే చక్కగా 60 రూపాయలు చొప్పున పెంచుకోమని చెప్పి చూపించాను కదా, ఆ మనీ సేవింగ్ ఐడియా అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక 80 రూపాయలు చొప్పున పెంచుకొని సేవ్ చేసుకోమని చెప్పాను కదండి, అలా అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత 4వ మనీ సేవింగ్ ఐడియా వచ్చేసేసి మనము ఫస్ట్ నెల 400 రూపాయల నుంచి సేవ్ చేసుకోవాలి, రెండో నెల 580 రూపాయలు సేవ్ చేసుకోవాలి, మూడో నెల 760 రూపాయలు, 4వ నెల 940 రూపాయలు. అంటే ఇక్కడ మనము నెలకి ఒక 180 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. అంటే అంతకుముందు నెల దాచుకున్న డబ్బులకి తర్వాత నెలలో ఒక 180 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. 12 నెలల్లో కూడా ఇలానే సేవ్ చేసుకోవాలండి. అంటే 180 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి మంత్లీ. ఇంక ఇది మంత్లీ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. అంటే నెలకి ఇంత అమౌంట్ అని చెప్పేసి తీసుకొని ఒక పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. ఇవన్నీ కూడాను కదిలించకుండా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే చక్కగా ఇలా నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంక ఇది 4th మనీ సేవింగ్ ఐడియాలో 180 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా, ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఈ 12 నెలలకి కలిపి 16,680 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే 1 ఇయర్కి ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక పద్ధతిలో సేవ్ చేసుకుంటే 5,160 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు, ఇంకొక పద్ధతిలో సేవ్ చేసుకుంటే 7,680 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు, ఇంకొక పద్ధతిలో సేవ్ చేసుకుంటే 14,160 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు, ఇంకొక పద్ధతిలో సేవ్ చేసుకుంటే 16,680 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మల్లాడి మధ్యతరగతి వాళ్ళము ఇలా డబ్బులు సేవ్ చేసుకోవటం బెస్ట్ కదండి. అంటే మనకు వచ్చే శాలరీని మనం ఖర్చులు చేసేసేయంగా మిగిలిన డబ్బులైనా ఇలా సేవింగ్స్ కింద వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ముందుగానే తీసుకొని మేము ఈ నెలలో ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకొని ముందుగానే మనం ఖర్చులు చేసే ముందే డబ్బులు అనేటివి తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకొని కదమ డబ్బులతోనే ఖర్చులు అనేటివి చేసుకోవచ్చు కదండి. నేనైతే ఒక్కొక్కసారి అంతే చేస్తూ ఉంటాను. అంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఖర్చు చేయాలి అనే మైండ్ సెట్లో ఉండేదాన్ని అంతకుముందు. అందుకని చెప్పి ముందే నేను ఈ నెలలో ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది ముందే తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. అంటే కూరగాయల్లో ఎంత అమౌంట్ సేవ్ చేయాలనుకుంటున్నాను అండ్ సరుకుల్లో ఇలా అయితే ముందే తీసుకొని ఒక పక్కన అయితే పెట్టుకునేదాన్ని అంతకుముందు. ఇంక ఇప్పుడైతే మనీ సేవింగ్ ఐడియాస్ చేసుకోవటం అలవాటు అయ్యింది. ఇంకా అంటే కూరగాయలు సరుకులు ఇవన్నీ తెచ్చేసేసేయంగా మిగిలినయే దాచుకుంటున్నాను. అంటే అవి తెచ్చేసేయంగా అంటే అవి చూసుకొని తీసుకొచ్చుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మన ఆడవాళ్ళకి ఒక్కసారి కనుక మనీ సేవ్ చేయటం నేర్చుకున్నామంటే ఇంకా తర్వాత ఇంకా మనకు ఆటోమేటిక్గా మనీ అనేది అదే సేవ్ అవుతూ ఉంటుందండి. ఇంకా
నేను మీకు ఇలా 4 పద్ధతులు అయితే చూపించాను కదా. అంటే ఫస్ట్ పద్ధతిలో 60 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఇలా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 5,160 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అదే 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 10,320 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 3 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 15,480 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే ఒక 4 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 20,640 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 5 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 25,800 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. అంటే నెలకి 80 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఆ పద్ధతిలో సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి అంటే 12 నెలలకి మనం 7,680 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే ఒక 2 ఇయర్స్కి అయితే 15,360 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 3 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 23,040 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 4 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 30,720 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 5 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 38,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలానే ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా. అంటే మనము నెలకి ఒక 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. అలా కనుక మనం ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 14,160 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అలానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 28,320 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 42,480 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 56,640 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 70,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్పాను కదా. అంటే నెలకి మనము ఒక 180 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఆ పద్ధతిలో సేవ్ చేసుకున్నారనుకోండి 1 ఇయర్కి 16,680 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 2 ఇయర్స్కి అయితే 33,360 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 3 ఇయర్స్కి అయితే 50,040 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే 4 ఇయర్స్కి అయితే 66,720 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 83,400 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇలా డబ్బులు సేవ్ చేసుకొని చూడండి. ఏదైనా ఒక పద్ధతిలో అయినా సేవ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా నేను మీకు ఒక 4 పద్ధతులు అయితే చూపించాను కదండి. ఇలా ఏదైనా ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 4 ఇయర్స్ పాటు ఒక పద్ధతిలో అంటే ఒక 1 ఇయర్ ఒక పద్ధతి, ఇంకొక 1 ఇయర్ ఇంకొక పద్ధతి, అండ్ ఇంకొక 1 ఇయర్ ఇంకొక పద్ధతి, అండ్ ఇంకొక 1 ఇయర్ ఇంకొక పద్ధతిలో ఇలా ఒక 4 సంవత్సరాల పాటు ఇలా సేవ్ చేసుకున్నా కానీ కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు కదండి. ఇంకా నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను కూడా అంతకుముందు ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉండేదాన్ని అని చెప్పేసి. అంటే మనకి పెళ్ళి కాకముందు అంతగా ఖర్చుల గురించి వాటి గురించి తెలియవు కదండి. నాకైతే తెలియదండి. నేను ఒక 500 రూపాయలు ఇస్తే 500 రూపాయలు ఖర్చు చేసేసే రకాన్ని. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ అయితే 500లో ఒక 50 రూపాయలు 100 రూపాయలే ఖర్చు చేసే రకము. నేను ఇంకా పిసినారితనం కావాలా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మనకు డబ్బులు అవసరమైనప్పుడు అలా ఉండటమే బెస్ట్ అని అయితే నేర్చుకున్నానండి నేను. అదే మనం ఇలా పొదుపుగా ఖర్చులు చేసుకొని డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు మన డబ్బులు అయితే మనం ఉపయోగించుకోవచ్చు కదండి. ఈ వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.